జై గురుదేవ్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం స్వామి ప్రణవానంద అనే ఒక మహా వ్యక్తి గురించి, మహాత్ముడి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన భారతదేశంలో ఎంతమంది అయితే మహాత్ములు జన్మించారో వారందరి యొక్క చరిత్రలను మీ ముందుంచే ప్రయత్నం ఈ శ్రీ జ్ఞానయోగ ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు షేర్ చేసినా చేయకపోయినా, కమెంట్ చేసినా చేయకపోయినా షేర్ మాత్రం చేయండి. అందుకే ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ వస్తే చాలు. ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, ఇక స్వామి జీవిత చరిత్ర ఏంటో చూద్దాం. బజిత్పూర్ అనే ఒక ఊరిలో విష్ణుచరణ్ భూయా, శారదాదేవి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు నీలరుద్ర మహాదేవ్ యొక్క భక్తులు, అంటే మహాశివుడి యొక్క భక్తులు. శారదాదేవికి ఒకరోజు రాత్రి స్వప్నంలో నేను మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తాను అని నీలరుద్ర మహాదేవుడు పలికారు. అలాగే 1896వ సంవత్సరంలో మాఘ పూర్ణిమ నాడు ఆమె ఒక సుపుత్రునికి జన్మనిచ్చింది. భయమెరుగని ఆ బిడ్డడి పేరు వినోద్ అని పేరు పెట్టారు. అందరూ ఆ బిడ్డడిని బుధ, జైనాథ్ అనే పేర్లతో పిలిచేవారు. అనంతరం ఆయనే ప్రణవానంద స్వామిగా మార్పు చెందారు. ప్రతిదినం వారి ఇంట్లో ఒక ముంగీస దూరి పాలు తాగుతూ ఉండేది. బాలకుడైన వినోద్తో తల్లి ఆ ముంగీసను పట్టుకోమన్నది. అతడు దగ్గరలో అడవిలోకి వెళ్ళి ఆ ముంగీసను తీసుకొని వచ్చి తల్లి ముందు ఉంచాడు. ఆ తల్లి ముంగీసను చూసి నవ్వి వదిలిపెట్టింది. ఆమె ప్రతిరోజు తులసి పూజ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేది. పిల్లవాడైన వినోద్కు ఆమె ఎందుకు అలా చేస్తూ ఉందో అర్థం కాలేదు. ఒకసారి ఏం చేశాడంటే మేడపై నుండి తోటలోకి ఒక వస్తువును విసిరేశాడు. ఎప్పుడైతే ఆ తులసి కోటపై ఆ వస్తువు పడిందో వెంటనే వెలుగు వచ్చి నారాయణుడు కనిపించాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు కనిపించాడో ఇక ఆ తులసి కోటలో భగవంతుడు ఉన్నాడు అనే భావనతో పూర్తిగా ఆ తులసి కోటని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాక తులసి యొక్క ప్రాశస్త్యాన్ని అందరికీ చెప్పడం ప్రారంభించాడు. ఆ బాజిత్పూర్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది శ్మశానానికి దగ్గరగా ఉండేది. పగటిపూట కావచ్చు, రాత్రిపూట కావచ్చు, ఆ వైపు వెళ్ళాలంటే ఎవరికి ధైర్యం ఉండేది కాదు. కానీ బాలుడైన వినోద్ మాత్రం ధైర్య సాహసాలతో ఆ మర్రి చెట్టును దాటి రాత్రిపూట శ్మశానానికి పోయి ధ్యానంలో కూర్చునేవాడు. అయితే ఎవరు వెళ్ళే ధైర్యం చేసేవారు కాదు. కానీ ఆ శ్మశానానికి ఈ వినోద్ వెళ్ళి అక్కడే ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ శ్మశానంలోకి వెళ్ళి ధ్యానం చేయడం మొదలు పెట్టాడో అతడికి జీవితం అంటే ఇంతే అని అర్థమైపోయింది. ఎన్ని చేసినా ఏమి చేసినా చివరికి ఇక్కడికే రావాలి కదా అనే ఒక ఆధ్యాత్మిక భావన అతని మనసులో మెదిలింది. అయితే ఒకరోజు దుర్గాష్టమి నాడు, అమ్మా నీవే సత్యమైతే నాకు దర్శనమివ్వు అని దుర్గామాత విగ్రహం కళ్ళ లోపలికి చూస్తూ కూర్చున్నాడు. అది ప్రగాఢమైన కోర్కె. తల్లి మాత్రం కాదనగలదా? ఆ సమయంలో మందిర ప్రదేశమంతా ఒక వెలుగు వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రదేశమంతా వెలుగు విరజమ్మిందో ఆ క్షణంలో కదులుతున్న దుర్గామాతను ఆయన చూశాడు. సింహవాహినితో పాటు సరస్వతి, గణేశుడు, కార్తికేయుడు సాక్షాత్కరించారు. ఆ దర్శనంతో అతనిలో ప్రశాంతత ఆవహించింది. జగన్మాత అతని శిరాన్ని స్పృశించింది. అంటే ఆయన మీద శ్రీ దుర్గామాత స్వయంగా చేయి పెట్టారు. అది చాలు అనుకున్నాడు ఆయన. దాంతో చిన్నప్పటి నుండి భక్తితో పాటుగా సేవా నిరతి దినదినము అభివృద్ధి అవుతూ వచ్చింది.
ఇతర పిల్లలతో పాటు ఆహార ధాన్యాలను సేకరించి నిరుపేదలకు ఇస్తూ ఉండేవాడు. అస్వస్థులకు ఊరట కలిగించేవాడు. మృతులను శ్మశాన వాటికకు మోసేవాడు. ఇవిగాక దైవ ప్రార్థనలు చేసేవాడు. తోటి వారితో చేయించేవాడు కూడా. పేదవారిని, అనాథలను చూసినప్పుడు బాధపడేవాడు. తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన వీరేంద్రలాల్ భట్టాచార్యతో తానింకా సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక చింతనను పెంచుకుందామని, అలా కోరుకుంటూ ఉన్నానని, సాయం చేయమని కోరాడు. వీరేంద్రలాల్ బాబు గంభీర్నాథ్ యొక్క శిష్యుడు. అతన్ని గంభీరనాథ్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆసక్తిని, సామర్థ్యాన్ని గ్రహించాడు గంభీర్నాథ్ గారు. తన వద్దనే ఉంచుకున్నాడు. తన శక్తిని ఆ కుర్రవాణిలో ప్రవేశపెట్టాడు. అతని చేత సాధనను చేయించాడు. గురువు ఆదేశంతో కాశీలో యోగ సాధన చేశాడు వినోద్. ఒకనాడు వినోద్ తీవ్రంగా జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. ఒక వృద్ధ మహిళ తల్లివలే వచ్చి పరిచర్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, అన్నపూర్ణాదేవి అని అనంతరం ఆయన గ్రహించాడు. 1916వ సంవత్సరం మాఘ పూర్ణిమ రోజున ఆయనకు కదంబ వృక్షం కింద ఆత్మజ్ఞానం అయ్యింది. అర్ధ కుంభమేళాలో స్వామి గోవిందనాథ్ గిరిజీ ఆయనకు సన్యాస దీక్ష కూడా ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ప్రణవానంద అయ్యారు. 1917లో ప్రథమంగా బాజీపూర్లోనే భారత సేవాశ్రమ సంఘాన్ని స్థాపించారు. అది విశ్వవ్యాప్తంగా మారిపోయింది. అది భారత జీవన నాడిలో ఒక భాగంలా, ఒక గొప్ప సంస్థలా వెలుగొందుతూ ఉంది. ఇతర సంస్థలు చేపట్టని మానవుని మరణానంతర కర్మకాండలను కూడా ఈ సంస్థ చేపట్టడం బహు విశేషం. ఆధ్యాత్మిక జీవితంతో పాటుగా సేవా మార్గం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మహాత్ముడు శ్రీ ప్రణవానంద స్వామివారు 1941వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున దేహాన్ని వదిలారు. అటువంటి మహాత్ముడైన శ్రీ ప్రణవానంద స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై గురుదేవ్. అందరికీ నమస్కారం.